వస్తున్న వారిని క్షేమంగా మా మధ్యకు నడిపించండి, సహాయం చేయండి నాయన. మీ యొక్క వాక్యముతో నాయన మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించుటకు, ఘనపరచుటకు సహాయం చేయండి. అసలు రోజే కాదయా. మమ్మల్ని ఎంతగానో మీ కృపణ భద్రపరిచి కాచి పోషించి కాపాడుతున్నా మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. తండ్రి మీ కొందరు మీ చిత్తులో ఉన్న బిడ్డలను నడిపించండి అయ్యా. మేమందరము కలిసి ఏక మనసుతో మిమ్మలను స్తుతించి ఆరాధించుటకు కృప చూపించమని బ్రతిమలాడుచున్నాము తండ్రి. హల్లెలూయా. క్రమముగా ఉండాలి, ఆశా నిగ్రహంతో ఉండాలి. కొందరు ఏం చేస్తారు, అత్త మీద కోపం భర్త మీద చూపిస్తారు, భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తారు. చాలా చాలా తప్పండి, ఇది చాలా న్యూసెన్స్. భార్య మీద కోపం పిల్లలు, మా పాలన చేసే పిల్లలు వారితో మంచిగా ఉండాలి. అవే ఒకరి మీద కోపాన్ని ఒకరి మీద చూపించకూడదు. ఎందుకు వచ్చిందండి ఇది? ఆశ నిగ్రహము లేక. ఏదో నేను కోల్పోతున్నాను, ఏదో నేను తక్కువ అంచనా వేయబడ్డాను అనే దురభిప్రాయము, ఈ యొక్క తలంపు ఉండటం వలన ఇటువంటివి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తుంది అనే తలంపు ఉండటం వలన ఇటువంటివి వస్తాయి అన్నమాట. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి మనము. అవే ఎవరు ఉండాలి? కంట్రోల్ యువర్ మైండ్. ఓపికతో నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, వేచి చూడాలి దేవుని చిత్తం ఏమిటో. ఆమేన్. నీ సొంతగా నీవు ప్రయత్నము చేయకూడదు. ఎంతో మంది ఆశ నిగ్రహం లేక తన పిల్లల్ని చంపుకుంటున్నారు, అట్లాగే వారు చనిపోతున్నారు. నిగ్రహం లేక, ఆశ నిగ్రహం లేక. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని సామెతలు 25 అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసినట్లయితే 25 అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురము
ఎంతో తన మనసును అణుచుకొనలేని తన వాడు మనసును అణుచుకొనలేని వాడును అంతే. అంతే. ఏం చేయాలి? మనసును అణుచుకోవాలి. మనము ఆత్మ చేత అభిషేకించబడ్డాము. అందుకనే దేవుడు ఆశ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. తన మనసును అణుచుకొనని వాడు అంతే. ఇంటికి కాంపౌండ్ లేకపోతే ఆ ఇల్లు పాడైపోయింది. ఒక వ్యక్తి శాంసన్, సంసోను, తెలుగులో ఏమంటారు? సంసోను. నిమిత్తము శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా అనగా మహాదేవుడును ఆ, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఉమ్. ప్రత్యక్షత కొరకు ఎదురు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఉమ్. స్వస్థ బుద్ధితోను ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని ఉమ్. మనకు బోధించుచున్నది. అది దేవుడి వాక్యం మనకు కలదు. కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని చేయలేదు. నాకుంది, ఐ హావ్ ఫ్రీడమ్ టు డూ, బట్ నేను అన్ని చేయకూడదు. ఆ తర్వాత నేను దేని చేతను లోపరచబడకుండా బడనల్లదు. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ దేని నిమిత్తం అంట? దిస్ బాడీ ఏదో ఇష్టానుసారంగా తిరగడానికి కాదు. ఈ శరీరము ఇష్టానుసారంగా తిరిగి ఓపుకుందలే అని ఏదో చేయడానికి కాదు. ఈ దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని కొరకు, దేవుని మహిమపరచడానికి, దేవుడిని స్తుతించడానికి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. కానీ మన ఇష్టానుసారంగా మనం తినడానికి ఈ దేహము ఇవ్వలేదు అనేది జ్ఞాపకం చేసుకోండి. అది ఎంత మాత్రమును తగదు. వేషతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరు ఏక శరీరమై ఇద్దరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువు కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువును కలుసుకున్న మనమందరం ఏకాత్మై ఉన్నాము. మనందరం ఏమైనాము? ఏకాత్మై. ఏ ఆత్మతో ఉన్నాము? దేవుని ఆత్మతో ఉన్నాము. మనమందరం ప్రభువు నమ్మాం. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనమందరం ఏకాత్మై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తకు దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపుట ఉన్నది. కానీ జాగ్రత్త చేయబడి తన సొంత శరీరం అంటే హానికరముగా పాపము చేయుచున్నాడు. అందుకనే మీ దేహము ఎవరిదంట? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకి ఈ దేహం ఎట్లా ఉందండి? ఆలయమే. దిస్ ఇస్ ద టెంపుల్. ఈ శరీరము దేవుడు నమ్ముకున్న బిడ్డలు, ఈ శరీరం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ఈవెన్ టు కమిట్ సూసైడ్ అసలు నువ్వు పాపమే. ఎటువంటి ఈ మార్పులు వేసుకోకూడదు. న్యాచురల్గా ఉండాలన్నీ. ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎటువంటి డ్రగ్స్ తీసుకోకూడదు. వీటి వలన మన దేహం ఏమైపోతుంది? చెడిపోతుంది. సినీ యాక్టర్స్ ఎంతెంతో బ్యూటిఫుల్ హీరోయిన్స్ డ్రగ్స్ తీసుకుంటారు. 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. ఎట్లా చచ్చిపోతారు? కోట్లు డబ్బులుండి సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి శాంతి ఉండదు. శాంతి కావాలంటే యేసు ప్రభువులోనే గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు ఎంత నటన చేసి ఎంతమంది ఏదో సంతోషపెట్టినా కానీ ఇంటికి పోయి దుఃఖపడతారంట. 100 ఇచ్చి సినిమా చూసినారా? అయ్యే చేయకండి, నేర్పండి. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయము, మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను అదిగో ఆడంగితనము గలవారైనను
అటుగా రాగానే చెవులకు వేసుకునేది. ఆత్మని ఇచ్చాను గాని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ దేవుడు మనకి పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆమేన్. అరా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొన్నను. అయితే ఒకటి చేయుచున్నాను సహోదరులారా, నేనేదో అదేలే నేను బాగా నిలబడ్డానులే, నేను మంచిగా ఉన్నానని అనుకుంటున్నారు. వెనుక ఉన్నవి మరచి ఏం చేయాలి మనము? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అది we have to run. మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఎందుకు? why are you suffering? why are you holding? నీ బాధ ఎందుకు పడుతున్నావు? నీ చింత యావత్తు నా మీదే. నీ పిల్లల పెళ్లి విషయం, నీ భవిష్యత్తు విషయం ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. తండ్రి ఇష్టపడిన మాటలు మా హృదయంలో ఫలించులాగున సహాయం చేయమని ప్రతిపాదించున్నాను. చెప్పబడిన వాక్యం ప్రార్థనిస్తున్నాం. కృపా కనికరములు ఆయన పరిశుద్ధుడైన పాలనకి కృతజ్ఞతలైన గడిచిన మా ప్రభుత్వం మా ప్రభుత్వానికి మీ కృపలో కాపాడి ఆయన ఈ వారం అంతా ఈ నెలంతా మమ్మల్ని కాపాడుతున్నాం. వందనాలు తండ్రి. చక్కని ఆరోగ్యం నుంచి ఆవిష్యం నుంచి మీ సన్నిధిలో నిలబెట్టుకొని మిమ్మల్ని గురించి చూపించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. చక్కని పాటలతో చక్కని వాక్యంలో వాడుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇతమైన ప్రతి మాటను ప్రతి హృదయంలో కలిగించినందుకు సహాయం చేయండి. వాక్యం గ్రహించి వాక్యానుసారంగా బ్రతికి నేను ఘనత చేసే వారికి మమ్మల్ని నిలబెట్టుకుంటుంది. అపవాదిని దూరం సాధారణ గద్దెపరిచేయండి. మా హృదయాల చుట్టూ నీ కంచెని కాపుదల చేయండి. నూతనమైన మాటలు కలిగి ఉంటాను. విశ్వాసం కలిగి నీ చిత్తమును నెరవేర్చే వారికి మమ్మల్ని నిలబెట్టుకుంటుంది. నీ మామూలు ఘనత తెచ్చుకుని ప్రార్థిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానం మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగాక. ఆశీర్వాదం.